మనలో చాలామందికి శ్రీ మహావిష్ణువు అంటే శంఖం, చక్రం, గద, పద్మం ధరించిన రూపమే గుర్తుకొస్తుంది. కానీ విష్ణువు కూర్మావతార రూపంలో కొలువై ఉన్న ఒక అరుదైన క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉందని మీకు తెలుసా? ఈ ఆలయం గురించి వింటే ఒకసారి అయినా తెలుసుకోవాలనిపించే ఎన్నో విశేషాలు ఉన్నాయి. కూర్మనాథ స్వామి ఆలయం. శ్రీ కూర్మం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ వైష్ణవ క్షేత్రం. కూర్మం అంటే తాబేలు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 2వ అవతారం కూర్మావతారం. దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించినప్పుడు మందర పర్వతం సముద్రంలో మునిగిపోకుండా దానికి ఆధారంగా విష్ణువు కూర్మ రూపాన్ని ధరించాడని పురాణ కథనం చెబుతుంది. అలాంటి కూర్మావతారానికి అంకితమైన క్షేత్రమే శ్రీకూర్మం. ఇక్కడ స్వామివారిని కూర్మనాథ స్వామి అని పిలుస్తారు. ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణ విశ్వాసాల్లో ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. శ్రీ కూర్మక్షేత్ర మహత్యంలో స్వామివారి ఆవిర్భావం గురించి వివిధ కథనాలు కనిపిస్తాయి. వాటి ప్రకారం ఈ ప్రాంతం కూర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పవిత్రమైన క్షేత్రంగా భావించబడింది. అందుకే శ్రీ కూర్మాన్ని సాధారణ విష్ణు ఆలయంగా మాత్రమే కాకుండా కూర్మావతారానికి ప్రత్యేకంగా అంకితమైన అరుదైన క్షేత్రంగా భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ మనకు కనిపించే స్వామివారి రూపం కూడా మిగతా వైష్ణవ ఆలయాల కంటే ప్రత్యేకంగా ఉంటుంది. అదే ఈ ఆలయానికి ఉన్న ప్రధాన ఆకర్షణ. ఒకసారి ఊహించండి, మనకు తెలిసిన విష్ణు ఆలయాల్లో సాధారణంగా నిలుచున్న లేదా శయనించిన విష్ణుమూర్తి రూపాన్ని చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం కూర్మ రూపంలో స్వామివారిని దర్శించుకోవడం ఈ క్షేత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇక ఈ ఆలయ నిర్మాణం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. శతాబ్దాల చరిత్రను కలిగి ఉన్న ఈ క్షేత్రంలో వివిధ కాలాల్లో నిర్మాణ, అభివృద్ధి పనులు జరిగినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో కనిపించే శిల్పకళ, నిర్మాణ శైలి, పురాతన వాతావరణం భక్తులతో పాటు చరిత్రను, ఆలయ శిల్పకళను ఇష్టపడే వారిని కూడా ఆకట్టుకుంటాయి. శ్రీ కూర్మ క్షేత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, విష్ణువు కూర్మావతారాన్ని గుర్తు చేసే ఒక అరుదైన ఆధ్యాత్మిక క్షేత్రం. మన పురాణాల్లో ప్రతి అవతారానికి ఒక ప్రత్యేకమైన సందేశం ఉంటుంది. కూర్మావతారం మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. క్షీరసాగర మథనం సమయంలో మందర పర్వతానికి ఆధారంగా నిలిచిన కూర్మ రూపం. ఎంతటి పెద్ద కార్యం జరిగినా దానికి ఒక బలమైన ఆధారం అవసరమని సూచిస్తుంది. మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు మనం కదిలిపోకుండా ఓర్పుతో స్థిరంగా నిలబడడం చాలా అవసరం. అందుకే కూర్మావతారం కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు, మన జీవితానికి ఒక ఆధ్యాత్మిక సందేశం కూడా భక్తులు భావిస్తారు. శ్రీ కూర్మం గురించి తెలుసుకున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. మన చుట్టూ మనకు తెలియని ఎన్నో గొప్ప క్షేత్రాలు ఉన్నాయి. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల గురించి మనం ఎన్నోసార్లు వింటుంటాం. కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే శ్రీకూర్మం లాంటి అరుదైన క్షేత్రాలు ఉన్నాయంటే నిజంగా గర్వించాల్సిన విషయమే. కాబట్టి మీరు శ్రీకాకుళం వైపు ఎప్పుడైనా ప్రయాణం చేస్తే ఈ పవిత్రమైన శ్రీ కూర్మ క్షేత్రాన్ని దర్శించుకోవాలని కోరుకుంటాను. కూర్మనాథ స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓం నమో నారాయణాయ. ఇలాంటి మనకు అంతగా తెలియని పవిత్ర క్షేత్రాల విశేషాలను తెలుసుకోవాలంటే గాయత్రి డివోషనల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు ముందే శ్రీకూర్మం ఆలయం గురించి తెలుసా?
తెలిస్తే కామెంట్లో శ్రీకూర్మం అని రాయండి. తెలియకపోతే ఈ వీడియోను మీకు తెలియని మరో భక్తుడితో పంచుకోండి. శ్రీ కూర్మనాథ స్వామి వారి కృప మనందరిపై ఉండాలి. ఓం నమో నారాయణాయ.